వ్యక్తి అని రామాలయం సందర్భంలో అయోధ్య రామాలయం నిర్మాణం వీటి విషయంలో బోలెడంత విన్నాం మనం. అయితే చారిత్రక పాత్ర అని నేనైతే అనుకోలేదు, ఎందుకంటే నాకు సాహిత్యం ద్వారానే రాముడు తెలుసు. నేను చారిత్రక ఆధారాలు ఏవి చూడలేదు, సాహిత్యం ద్వారా తెలుసు. సాహిత్యంలో ఇప్పుడు రామాలయం కట్టాడు భద్రాచల రామదాసు, భద్రాచలంలో రామాలయం ఉన్నది. ఆయన ప్రభుత్వంలో ఉద్యోగి, ఆ ఉద్యోగి అయి ఉండి అప్పులు చేశాడు, కట్టాడు, రెవెన్యూ కూడా కొంత వాడాడు, జైల్లో పడ్డాడు. కానీ ఈ రోజున అంత పెద్ద రామాయణం కడుతూ కూడా అది స్టేటే కడుతున్నది. ఉద్యోగి కడితే స్టేట్ శిక్షించింది, అప్పుడు నువ్వు నీ నిధులు దీనికి కాదు నువ్వు పడవలసింది అని చెప్పి. కానీ ఈ రోజున స్టేటే గుడులు కట్టే స్థితికి ఒక ప్రత్యేకమైన దేవుణ్ణి, ఆ దేవుడినే భారతదేశం అంతా ఆరాధించండి అని చెప్పి మనకు అక్షంతలు పంచడాన్ని, ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా ఒకవేళ మనం రాముడు కాదంటే, మనం అక్షంతలు తీసుకోకపోతే వాళ్ళ దేశభక్తులు కాదని కూడా అని, ఈ పరిస్థితులలో సాహిత్యంలో రాముడిని గురించి చూడాలి అని అనిపించక మళ్ళీ మనం మాట్లాడుకుంటుండాలి. ఆ మిత్రుల గురించి మాట్లాడుకోవాలి. మనం సాహిత్యం అన్నప్పుడు కల్పన ఉందని, సాహిత్యం ఎప్పుడు వాస్తవమే కాదు, కొంత వాస్తవం ఉంటుంది లోకంలో చూసింది. ఆ వాస్తవం నుంచి మన ఇమాజినేషన్ ఉంటుంది. ఆ ఇమాజినేషన్ సౌదా గారి దాకా ఇమాజిన్ చేసి మనకు పిక్చర్స్ ఇచ్చారు. ఆ ఇమాజినేషన్ అంతా మనకు ఆ పాత్ర చుట్టూ చాలా కథను ఆవరణాన్ని తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇలాంటిది జరిగినప్పుడు రాముడు ఏ రకంగా ఉన్నాడు, నేను స్త్రీల గురించి మాట్లాడడానికి పూరగా అనిపించాయి. అసలు ఈ సబతుల గోగల ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు అవి మాట్లాడుకునే తప్పడం కాదు మనకి. ఒకసారి సిద్ధారెడ్డి గారు అంటారు, తెలంగాణ ప్రాంతం గురించి మాట్లాడేటప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు నా పుస్తకానికి ముందు మాట కాస్తుంది. ఇప్పుడు స్త్రీల విషయం కాదు, మనం తెలంగాణ విషయం మాట్లాడుకోవాలి. అట్లాగే ఇప్పుడు బహుశా స్త్రీలు అస్తిత్వాలు వీటి గురించి మనం మాట్లాడుకోవాల్సింది. వీటికన్నిటికంటే పెద్ద ప్రమాదం గురించి మనం మాట్లాడుకోవాలి. అందుకని నేను కేవలం రాముడి వైపు నుంచి చూస్తూ వచ్చాను. మొత్తం దానిలో రాముడిని ఎట్లా చూశారు, రామరాజ్యం గురించి, ఇప్పుడు రామరాజ్యం అనే మాట కూడా చాలా ప్రసిద్ధమైంది. ఈ రామరాజ్యం అనే మాటను ఎట్లా చూపించారు, ఒక 3-4 సందర్భాలలో దశరథుడి రాజ్యం గురించి మొదలు ఉంటుంది. తర్వాత మధ్యలో ఎక్కడో రాజ్యం ఎలా ఉంటుంది, రాముడు పట్టాభిషిక్తుడు అయితే రాజ్యం ఎట్లా ఉంటుందో ఉంటుంది. మళ్ళీ రాముడు పట్టాభిషిక్తుడు అయిన తర్వాత భరతుడు నీ రాజ్యం ఎట్లా ఉందో అని చెప్పి చెప్తాడు. ఇవన్నీ కథనాలే, అంటే రాజ్యం ఎట్లుంటుందని చెప్పటమే. ఈ చెప్పిన దానిలో వాడు చెప్పినవి ఏమిటంటే ఆకలి ఉండదు దేశంలో, తర్వాత అందరూ సమానంగా ధనం ఉంటుంది, దొంగలు ఉండరు, వితంతువులు ఉండరు, రోగాలు ఉండవు, అనారోగ్యాలు ఉండవు, మరణాలు ఉండవు. ఇది రాజ్యం గురించి చెప్పింది. ఆ తర్వాత చాతుర్వర్ణ్యాలు పరిరక్షించబడుతూ ఉంటాయి. ఇవి చెప్పినటువంటి విలువ. అయితే నాకు వీటన్నింటి దాదాపు రిపిటేషన్స్ బోలెడు ఉంటాయి, ఇవే చెప్తారు. అయితే ఇవి చెప్పినప్పుడు దీనికి విధానాలు ఉన్నాయా, అందరూ ఆకలి లేని వాళ్ళు ఉండటానికి ఈ విధానం ఉన్నది అని ఎక్కడైనా ఉన్నదా రామాయణంలో అంటే ఎక్కడా విధానాలు కనిపించవు. ఒక్కొక్క పాత్రలు చెప్తూ ఉంటారు. ఒక మంత్రి చెప్తాడు, ఒక భరతుడు చెప్తాడు, ప్రజలు చెప్తాడు, కవి చెప్తాడు. చెప్పడమే తప్పితే అది యాక్షన్లో కనిపించదు ఎక్కడ. ఈ ప్రజలు సంక్షేమంగా ఉండడానికి ఏవి కావాల్సినవో అవి ఇట్లా సమకూరుతున్నాయో వాటికి సంబంధించి ఉంటారు. ఇది ఒకటి. అయితే నాకు ఎట్లా ఇది ప్రాక్టికల్గా సాధ్యమవుతుంది, మరి విధానం లేకుండా ఎట్లా సాధ్యమవుతుందని ఒక ప్రశ్న. అంటే సాహిత్యాన్ని, రాముడిని మీద ఒక విశ్వాసం ఉండటం వేరు, రాముడిని మనం పూజించుకోవడం వేరు. కానీ సాహిత్యం దగ్గర మనకు విశ్వాసాలు అవసరం లేదు. సాహిత్యాన్ని ఒక భావజాల ప్రచారం, అది మొత్తం కొంత ఒక నిర్మాణం చేస్తుంటుంది, కొన్ని మిత్తులను నిర్మిస్తూ ఉంటుంది. ఈ మిత్తులను మనం డీకోడ్ చేసుకోకపోతే మనం ఆ మాయలో పడిపోతూ ఉంటాం. అందుకని సాహిత్యాన్ని అవసరాన్ని బట్టి మళ్ళీ మళ్ళీ డీకోడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే మనం వీటిని, ఈ ప్రశ్న నేను ఇంతకుముందు వేసుకోలేదు, ఈరోజు అవసరమైంది అది వేసుకోవాలి.
అంటే విధానాలు లేకుండా అందరూ సుఖంగా ఉండడానికి వీలుంటుందా? సంక్షేమ రాజ్యం ఉంటుందా ఏ విధానాలు లేకుండా? అభివృద్ధి ఉంటుందా? మన వాళ్ళు కూడా చెప్తున్నారు కదా అభివృద్ధి అనేటువంటి మాట. ఇవన్నీ అదొక సమస్య. తర్వాత రెండవది, రాముడు ఈ మొత్తం మీద ఏం చేశారు? ప్రారంభం నుంచి చివరి వరకు రాముడు చేసినటువంటి పని ఏమిటి చూసినప్పుడు, బాల్యం తర్వాత అతని గుణగణాలను చాలాసార్లు వర్ణిస్తారు. రకరకాల ఋషులు, పాత్రలు, తండ్రి, తల్లి, ఇలా చాలా మంది రాముడు ఉన్న చోట ప్రజలు ఇష్టపడతారు, రాముడు ప్రజలను బాగా చూసుకుంటాడు, ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ వస్తారు. రాముడు అట్లా చూసుకున్నాడు అనడానికి ఒక ఇన్సిడెంట్ కూడా లేదు రామాయణంలో. తర్వాత రాముడు అయోధ్యలో ఏం చేశాడు, బయట ఏం చేశాడు? రాముడు అయోధ్యలో చేసింది ఏమీ లేదు, చేసిందంతా అడవిలోనే చేశాడు. అది